హాయ్ అండి. వెల్కమ్ టు క్రిష్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? కొంచెం బిజీగా ఉండి ఒక 2 రోజులు నేను వీడియోస్ చేయలేకపోయానండి. ఈరోజు మనందరి కోసం నోరూరించే చేపల పులుసు రెడీ. అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. వచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేను 1 కిలోన్నర చేప అయితే తీసుకొచ్చానండి. అది మనకి 1 కిలోంపావు పీసెస్ వచ్చాయి. ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా తరిగి పెట్టుకోవాలండి. దానికి కావాల్సిన ఇంకా పదార్థాలు ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర 3 స్పూన్లు, లవంగాలు ఒక 10, ధనియాలు 3 స్పూన్లు, చింతపండు 100 గ్రాములు, కరివేపాకు ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట. వీటన్నింటినీ శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 అంటే ఒక 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా అవి గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అట్లా వేపుకొని మగ్గిన తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు ఆనియన్స్ని మగ్గిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ కారం, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, మన ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను తీసుకున్నది 2 టేబుల్ స్పూన్స్. ఇవి కూడా బాగా ఆయిల్లో కొంచెం డ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చూడండి, ఇట్లా మనకి కలర్ అనేది మారాలి. ఆనియన్స్ అట్లా కలర్ మారితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత పక్కన కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనం దాంట్లో వేసుకొని మంచిగా ఇట్లా ఆ చేప ముక్కలు విడిపోతాయండి. గరిటెతో కలపకూడదు. మనం క్లాత్ తీసుకొని పొయ్యి మీద ఉన్న బాండీ పట్టుకొని దాన్ని ఇట్లా కుదపాలండి. అట్లా కుదిపితే ఆ ఉప్పు కారం ఇవన్నీ ఆ ముక్కలన్నిటికీ సమానంగా కలుస్తుంది. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. అట్లా కలుపుకోవడం వల్ల ఇవన్నీ కూడా పైన కింద మొత్తం అంతా ఆయిలు, ఉప్పు కారం అవన్నీ పట్టాయండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకొని దాని తర్వాత మనం పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని పులుసు పొయ్యాలండి. పోసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఇట్లా కలపాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల చేప ముక్క అనేది విడిపోదు. గరిటె పెడితే మాత్రం విడిపోతుంది. ఒక్కసారి చూడండి. చాలామంది చేపల కూర వండితే విడిపోతుంది అంటారు. అది ఒక్కటే టెక్నిక్, దానికి ఇంకేం లేదు. మనం ముందుగా పక్కన ఆడిపెట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా వేసుకోవాలండి. నేను అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు తప్ప ఇంక వేరేది ఏమి వేసుకోను. ఎందుకనంటే చేపల కూరకి ఇంకా వేరేది ఏమి వేసుకోకలేదు. వీటిలో వేసుకుంటే సువాసన మంచిగా వస్తుంది. పక్కన కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటాను చూడండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కర్రీని. అది హై ఫ్లేమ్లో పెట్టి, లో ఫ్లేమ్లో పెడితే మొత్తం ఇట్లా ఏమంటారు, పీసెస్ అనేది ఇది అయిపోతుంది, మంచిగా ఉడకదు. అందుకని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాక ఇట్లా తయారైందండి. చూడండి, మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికే కష్టపడక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని నేను చెప్పిన విధంగా చేపల పులుసు పెట్టుకుంటే అబ్బా, గుమ్మగుమ్మలు అసలు నోరు ఊరిపోతుందండి. మనం వండుతున్నప్పుడే చూడండి ఎంత బాగుందో. అట్లా నీట్గా ఉండాలంటే నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. నోరూరించే చేపల పులుసు రెడీ. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.